భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక సమీప గ్రామం దక్షిణ కాశీగా పిలువబడే రాఘవాపురం. అక్కడ ఉన్నటువంటి శివాలయంలో బౌద్ధ మతంలోని సంతాన దేవత, పిల్లల దేవత హారీతి విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు ముల్లక్కల రవి, చంటి, గోపాల్ గుర్తించారు. దక్షిణ కాశీ రాఘవాపురంలోని అన్నపూర్ణ కాశీ విశ్వనాథుని దేవాలయంలో గర్భాలయంలో ఉన్న చిన్న శివలింగం చాళుక్య శైలి వర్తులాకారం పానవట్టంలో ప్రతిష్ఠించినటువంటి చిన్న బాణలింగం వంటిది. దాని వెనక ఇటీవల కొత్తగా ప్రతిష్ఠించిన అన్నపూర్ణాదేవి శిల్పం కనపడ్డది. అదే గర్భగుడిలో మరొక వైపు చిన్న అధిష్టానం మీద అర్ధపద్మాసనంలో కూర్చున్న దేవత శిల్పం ఉంది. తలపైన కిరీటం లేదు. తల వెనుక పెద్ద ధమ్మిల్లం అంటే పెద్ద సిగ ఉంది. మెడలో హారం, గ్రయవేకాలు ఉన్నాయి. అర్ధనగ్నంగా ఉన్న ఈ దేవతకు 2 చేతులు ఉన్నాయి. దేవత కుడి తొడ మీద ఉన్న శిశువు కుడి కాలు ముడిచి ఎడమ కాలు కిందికి వేలాడేసి కూర్చున్నాడు. ఆమె ఎడమ తొడ మీద పెట్టుకున్న ఎడమ చేతిలో ఫలం కానీ శాఖ మామిడి కొమ్మ కానీ లేవు. బౌద్ధంలో హారీతి, జైనంలో అటువంటి అంబిక, హైందవులో షష్ఠి, ఈ దేవతలు శిశువులతో కనబడతారు. ఈ విగ్రహంలో షష్ఠి దేవతకు ఉండే పరికరాలు కానీ, అంబికకుండే సింహ వాహనం కానీ, పండ్లున్న మామిడి చెట్టు కొమ్మలు కానీ, ఇతర పరికరాలు ఏవి లేవు. నిరాలంకారంగా నిరాడంబరంగా ఉన్న ఈ దేవత బౌద్ధంలోని హారీతిని పోలి ఉంది. పాకిస్తాన్లోని లాహోర్లో కనిపించే హారీతికి, అజంతా 2వ గుహలో కనిపించే హారీతికి, ఒరిస్సాలోని లలితగిరిలో కనిపించే హారీతికి, ఇప్పుడు ఈ రాఘవాపురంలో కనిపించే హారీతికి ప్రతిమా లక్షణాల్లో పోలికలు ఉన్నాయి. కనుక ఈ దేవతను శైలిని బట్టి 8-9 శతాబ్దాల నాటి హారీతి శిల్పమని చెప్పాలి.